జై తెలంగాణ, జై తెలంగాణ, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రైతులకు రుణమాఫీ వెంటనే, రైతులందరూ కూడా ఆలోచించుకోవాలి. మనకొచ్చి కాయిదాలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. రైతులకు రుణమాఫీ వెంటనే, రైతులకు రుణమాఫీ వెంటనే, రైతులకు రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రైతులకు రుణమాఫీ వెంటనే, రైతులకు రుణమాఫీ వెంటనే. ఇంతగానం నిర్బంధం చేస్తా ఉన్నారు. రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ వెంటనే, రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ వెంటనే. కొట్టాలి. ఇవాళ ఏదైతే రైతులకు మిగతా అందరికీ మాయామాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, చెప్పినటువంటి 420 హామీలు అమలు చేయకుండా ఇవాళ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పింది. ఇప్పటివరకు 50,000, 1,50,000, 2 లక్షలు విడతల వారుగా ఇచ్చుకుంటా 30% మంది రైతులకే ఇవాళ వచ్చింది. ముఖ్యంగా ఈ యొక్క మన పాలకుర్తి మండలంలో ఇండియన్ బ్యాంకులో దాదాపు 1000 మంది రైతులకు, ఒక 400 మందికి వచ్చింది. 1000 మంది రైతులకు నానా రకాల కారణాలు పెట్టి ఇవాళ ఆధార్ కార్డు సరిలేదని చెప్పి, రేషన్ కార్డు లేదని చెప్పేసి, రైతు చనిపోయిందని చెప్పేసి, ఫ్యామిలీ మెంబర్ లేడని చెప్పేసి, లేకపోతే ఇంట్లో ఏదో ఒకరు ఉద్యోగం చేస్తుందని చెప్పేసి నానా రకాలుగా కుర్రీలు పెట్టుకుంటా ఏ విధంగా దీన్ని ఎత్తగొట్టాలని చెప్పేసి దాదాపు 45,000 కోట్లు ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ 2 లక్షలకు ఇవాళ 16,000, 17,000 కోట్లు కూడా ఇవాళ రైతులకు చెల్లించలేదు. అవి కూడా బ్యాంకు వాళ్ళు పూర్తిగా ఇంకా విడుదల చేస్తలేరు. కాబట్టి అదేవిధంగా రైతు బంధు జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధును ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. కాబట్టి దయచేసి దీన్ని రైతుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం దమన నీతి ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఈ విధంగా నిర్బంధం పెట్టుడు, ఎక్కడికక్కడికి హౌస్ అరెస్టులు పెట్టడం, ఇది ఎక్కడ శోచనీయమైనది. నిన్నటికి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడనో రాహుల్ గాంధీ అమెరికాలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకొక పార్టీ ఎమ్మెల్యే దాన్ని ఖండిస్తే దాన్ని రాస్తా రోకో మెయిన్ రోడ్డు మీద చేసింది. గంటల తరబడి ట్రాఫిక్ ఆగింది. వాళ్ళకి లేని నిర్బంధం మేము రైతుల పక్షాన వచ్చేసి రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఇంతగానం ఎందుకు నిర్బంధం, హౌస్ అరెస్టులు ఎందుకు, మా మీద ఈ రకమైనటువంటి చర్యలు ఎందుకోసం? ఎంఆర్ఓ ఆఫీసులో పోయి మేము కాయిదాలు ఇచ్చుకోలేని పరిస్థితి మాకు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. రైతులందరూ కూడా ఆలోచించుకోవాలి. మనకొచ్చి కాయిదాలు ఇవ్వాల్సిన పరిస్థితి లేదా? ఇవాళ ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చెప్తా ఉంటాడు. మేము ఏదో ప్రజాభవన్ కాడ సంఖ్యలు దించేసినాం, మేము అది తీసేసినాం. ఏం తీసేసారు? ఇవాళ మా ఇంటి కాడ పోయి రాత్రి పొద్దున 6 గంటలకు పోయి తలుపు కొడతాను, బెడ్రూమ్ తలుపు. ఎంత మటుకు న్యాయం? ఇది చాలా ఖండించాల్సిన విషయం. ఈ యొక్క తెలంగాణ పోలీస్ అంటే మాకు గౌరవం ఉన్నది, కానీ గింత ఎవరో ఒక నాయకుడు చెప్తే గింతగానం చేసుడైతే ఇది పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. రైతులకు ఎట్టి పరిస్థితులల్లో ఈ యొక్క మండలం కాన్స్టిట్యున్సీ, రామగుండం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలి. రైతు బంధు కూడా
జూన్ నెలకు రావాల్సింది ఎట్టి పరిస్థితులు వేయాలి, లేకపోతే ఇట్లాంటి